వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నాగలాపురంలో నవంబర్ 4న రాష్ట్ర స్థాయి 35వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ట్రయల్స్ ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ట్రయల్స్ లో బాలురు 14 మంది, బాలికలు 14 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన ఆటగాళ్లు నవంబర్ 7 నుండి 9 వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో తిరుపతి జిల్లా తరపున తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ ట్రయల్స్ లో జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి సుమోన్, జాయింట్ సెక్రటరీ పి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రద్ధగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ బాబయ్య, ఎస్ఐ ప్రసాద్, ఇన్ఛార్జ్ హెచ్ఎం గిరిధర్, పిఈటి బాబు, సురేంద్ర తదితరులు హాజరై పాల్గొన్న ఆటగాళ్లను అభినందించారు. అధికారులు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా తిరుపతి జిల్లా జట్టు మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్రయల్స్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ప్రభుత్వ ఆధ్వర్యంలో పాల్గొన్న సర్టిఫికేట్ అందజేయనున్నారు. ఈ సర్టిఫికేట్ భవిష్యత్తులో ఉన్నత విద్యా అవకాశాలు, స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడా రిజర్వేషన్లకు ఉపయోగపడే ముఖ్యమైన ధ్రువపత్రంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. మొత్తంగా యువ క్రీడాకారుల ఉత్సాహం, నిర్వాహకుల కృషి, గురువుల ప్రోత్సాహం కలిసి ఈ కబడ్డీ ట్రయల్స్ లు విజయవంతంగా మలిచాయి. తిరుపతి జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో మెరిసి జిల్లా కీర్తి పతాక ఎగురు వేయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. ఇచ్చేసినటువంటి మన ఎంఈఓ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ గారికి, ఏఎస్ఐ గారికి, మిగతా పీడీలకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, విద్యార్థులకు ఆశీస్సులు. ఆటలంటేనే ఆరోగ్యం కోసం. చిన్నప్పుడంతా ఆటలు ఆడకుండా చాలా మంది ఇంటి దగ్గరే ఉండి ఉపాయకాయంతో బాధపడతా ఉంటారు. చాలా మంది ఇంటికాడే ఉండి ఫోన్లు, టీవీలు చూసుకుంటా బాగా లావ్ అయిపోయి ఓవర్ వెయిట్ చేసి ఉపాయకాయంతో బాధపడుతున్నారు. అది లేకుండా మీరందరూ చక్కగా ఆడుతూ ఉన్నారంటే చాలా సంతోషదగ్గ విషయం. ఆటల వల్ల మనకు రావాల్సిన అనారోగ్యాలు కొన్ని రోజులు వెనక్కి పోస్ట్ పోన్ అవుతాయి. ఈరోజు ఆడారంటే మీకు 50 సంవత్సరాలు రావాల్సిన అనారోగ్యాలు 60 సంవత్సరాలు పోతాయి. కాబట్టి ఆటలు మీకు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాయి, అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తాయి. ఇవన్నీ మీలో బాగా ఆటల వల్ల బాగా మీలో ఈ లక్షణాలన్నింటినీ బాగా డెవలప్. ఇంకా ముఖ్యంగా ఈరోజు తిరుపతి జిల్లాలో వ్యాప్తంగా
చేసినటువంటి కబడ్డీ ప్లేయర్స్ అందరికీ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మీరు జిల్లా స్థాయిలో విన్నికి రాష్ట్ర స్థాయిలో ఆడాలని, మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీకాంత్. మాది సూలూరుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తాను కబడ్డీ అసోసియేషన్కి. 2025 35th సబ్ జూనియర్ స్టేట్ మీట్ కర్నూలులో జరుగుతుంది. దాని సందర్భంగా తిరుపతి డిస్ట్రిక్ట్ తరఫున ఆ ట్రయల్స్లో బాలుడు తరఫున 200 మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నుంచి 14 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలికల విషయంలో 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 14 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ 7th to 9th కర్నూలులో జరుగుతున్న సబ్ జూనియర్ స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి మంచి బహుమతులు, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్కి దానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ కబడ్డీ ట్రయల్స్ని కండక్ట్ చేయడానికి ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీధర్ గారు, అదేవిధంగా సెక్రటరీ ఎం సుమన్ గారు ఫ్రమ్ నాగలాపురం, అదేవిధంగా శ్రీకాంత్ ఫ్రమ్ సూలూరుపేట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దీనికి చీఫ్ గెస్ట్లుగా ఎస్ఐ ప్రసాదరావు గారు ఫ్రమ్ నాగలాపురం పిఎస్, అదేవిధంగా ఈ మురళీ గారు ఎంఈఓ. అండ్ ఈ ఈవెంట్కి సెలెక్ట్ అయిన పిల్లలకి స్పోర్ట్స్ కిట్ స్పాన్సర్ చేసిన టీ మున్శేఖర్ ఫ్రమ్ అమెక్స్ బయోటెక్ ఫ్రమ్ విజయవాడ, వీళ్ళు స్పోర్ట్స్ కిట్ స్పాన్సర్ చేశారండి. థ్యాంక్ యూ.